హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మంచి కర్రీతో అయితే వచ్చేసిన అనమాట. ఏంటి అనుకుంటున్నారో చూపిస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. సో దానికోసం అయితే నేను ఇక్కడ చిక్కుడుకాయ కట్ చేసి పెట్టుకున్నాను. 1/2 kg చిక్కుడుకాయ అనమాట. విత్తనాలు ఉంటాయి కదా, ఆ చిక్కుడుకాయ. తర్వాత వచ్చేసి 2 ఆలు 2 టమాటా కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆలు అనేది మీ ఇష్టం అనమాట. సైజ్ సన్నగా లావుగా మీరు ఇష్టం వచ్చినట్టయితే కట్ చేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి స్టవ్ వెలిగించుకొని కుక్కర్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. అంటే మనకి కర్రీకి ఎంత ఆయిల్ సరిపోతుందో అంత ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు అయితే వేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి సో జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడైతే ఆవాలు వేసుకుంటున్నాను. జీలకర్ర ఆవాలు కొంచెం వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను ఒక 2. ఆ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకున్నాను. తర్వాత వచ్చేసి కొత్తిమీర వేసుకున్నాను అనమాట. ఇప్పుడు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను. అంటే మనకి కర్రీకి సరిపడా పసుపు అయితే వేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసేస్తున్నాను. ఇప్పుడైతే ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుంటాను. మగ్గియాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే మనం కుక్కర్లో వండుకుంటున్నాం కాబట్టి ఒకటేసారి అయితే అన్నీ వేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను టమాటా వేసిన తర్వాత ఆలు కూడా వేసేసినాను. తర్వాత వచ్చేసి చిక్కుడుకాయ కూడా వేసేస్తున్నాను. విత్తనాలు ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. చిక్కుడుకాయ కర్రీలో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడైతే నేను అన్నీ అయితే వేసేసుకొని ఒకసారి అయితే మంచిగా కలిపేసుకున్నాను అనమాట. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ తినడం లేదు, అందుకోసమని నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వాడలేదు. నార్మల్ టైంలో అయితే మనం పోపు వేసుకుంటాం కదా, ఆ తర్వాత పచ్చిమిర్చి అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు అన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అట్లాగే ఉంచేసి తర్వాత కారం వేస్తున్నాను. కారం అనేది మన రుచికి సరిపడా అయితే వేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఉప్పు కారం వేసుకున్న తర్వాత మళ్ళీ అయితే మంచిగా కలిపేసుకోవాలి. ఒకసారి అయితే చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నీట్గా అయితే కలిపేసుకోవాలన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చపాతీకి కానీ రోటీస్కి కానీ అదేవిధంగా రైస్లోకైనా చాలా బాగుంటుంది అనమాట. ఆల్రెడీ అందరూ చేసి ఉంటారు, కాకపోతే ఒక్కొక్కరి స్టైల్ ఒక్కొక్కలాగా ఉంటుంది. నా స్టైల్ అయితే నేను చూపిస్తున్నాను అనమాట. దీంట్లోకి మెంతి కూర వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎవరికైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఈ విధంగా అన్నీ మంచిగా కలిపేసుకున్న తర్వాత జస్ట్ అట్లా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అయితే ఉంచుతున్నాను అనమాట. విజిల్ పెట్టలేదు. 2 నిమిషాల తర్వాత ఇక్కడ మూత తీసి మళ్ళీ ఒకసారి అయితే మంచిగా కలిపేసుకొని తగినన్ని వాటర్ వేసుకుంటున్నాను. అంటే మనకి చిక్కుడుకాయ ఉడకడానికి ఎంత వాటర్ పడుతుందో అంత వాటర్ అయితే వేసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసిన అనమాట. ముందెందుకు మూత పెట్టినా అంటే మనం కారం ఉప్పు వేసినాం కదా, అదంతా కూడా చిక్కుడుకాయకి అండ్ ఆలుకి పట్టాలి కాబట్టి మూత పెట్టినాను. ఇప్పుడు మళ్ళీ వాటర్ వేసిన తర్వాత ఈ విధంగా మంచిగా కలిపేసుకొని ఇప్పుడైతే ఒక్క విజిల్ వచ్చే వరకు అయితే ఉంచుకోవాలన్నమాట స్టవ్ పైన. చూస్తున్నారు కదా, ఎక్కువ విజిల్స్ పెట్టొద్దు, మళ్ళీ ఆలు అనేది తొందరగా ఉడికిపోతుంది అనమాట, మెత్తగా అయిపోతుంది. ఒక్క విజిల్ సరిపోతుంది, అన్నీ నీట్గా ఉడికిపోతాయి ఒక్క విజిల్కి. తర్వాత మూత తీసి ఒక విజిల్ అయిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఈ విధంగా అయితే కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ వాటర్ అయితే అక్కడికక్కడికే సరిపోయింది నాకు. కొత్తిమీర వేసుకున్నాక ఒక టీ స్పూను పల్లి పౌడర్ అయితే వేసుకున్నాను. తర్వాత వచ్చేసి కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను. సో ఇవి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలిపేస్తున్నాను. ఇక్కడ మీకు కొంచెం వాటర్ కనిపిస్తుంది కదా, మనం ఇప్పుడే పల్లి పౌడర్ వేసినాం కాబట్టి ఒకసారి మంచిగా కలిపేసుకుంటే అది అనేది చిక్కగా అయిపోతుంది అనమాట. వాటర్ లాగా ఏమి ఉండదు. సో మీరు ఇంకా ఏమైనా ధనియా పౌడర్ జీరా పౌడర్ అలాంటిది వేసుకోవాలనుకుంటే ఈ విధంగా పైన వేసుకొని కలిపేసుకొని 1 నిమిషం పాటు అట్లనే పెట్టిరనుకోండి, అంతే అనమాట. ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ ఆలు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అండ్ అదేవిధంగా మెంతి కూర వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎవరికైనా రెసిపీ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ వీడియోతో మళ్ళీ అయితే వస్తాను. బాయ్ బాయ్.